హాయ్ గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు తేజ్ అండ్ కవీస్ టైమ్స్ వ్లాగ్స్. సో ఈరోజు మనం వచ్చి చెన్నైలో ఉన్న అన్నానగర్ పార్క్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము అన్నానగర్ టవర్ పార్క్కి వచ్చాం. వెళ్దాం రండి. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నానగర్ టవర్ పార్క్ వచ్చేసావా? సో ఇదే పార్క్ ఎంట్రన్స్. ఇదంతా ఫౌంటైన్ లాగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమో వాళ్ళు ఆన్ చేయట్లేదు, మెయింటెనెన్స్లో ఉందనుకుంటా. సో ఇప్పుడే మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. అందరూ వాకింగ్ చేస్తున్నారు, లైక్ జాగింగ్ చేస్తున్నారు. సో మనం జస్ట్ చిల్ అవుదాం వెళ్ళి. సన్సెట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా షటిల్ ఆడుతున్నారు. నేను మా ఫ్రెండ్ బీటెక్లో ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆడేవాళ్ళం. వాడి పేరు గుణశేఖర్. ఫుట్పాత్ అలా నడుస్తూ పార్కులో చిల్ అవుతున్నాం. ఇంకా ముందు చాలా చూపిస్తాను రండి. మంచిగా ఉంటుంది ఈ పార్క్లో ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్క్లో ఉన్న లేక్. అది మేము అలా ఫుట్పాత్ పైన అలా నడుస్తూ వెళ్తున్నాము, ఊరికే చిల్ అవుతున్నాం. దీన్ని టవర్ పార్క్ అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక టవర్ ఉంటుంది. ఇది వచ్చి ఈ సిటీ వ్యూని చూడడానికి యూస్ చేస్తారు దీన్ని, జస్ట్ ఫర్ అట్రాక్షన్. I am who I'm meant to be. I am who I'm meant to be. Over and out again. My future needed clarity, so I could see how you react, how you. సో ఈ పార్క్లోనే మనం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ ఎందుకంటే కొంతమంది డ్యాన్సర్స్ వస్తారు, వాళ్ళకి డ్యాన్స్ ఫ్లోర్ లాగా యూస్ చేసుకోవడానికి ఈ ప్లేస్ పెట్టారు. సో వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే అందరూ పీపుల్ అంతా ఇక్కడ వచ్చి ఎంటర్టైన్ అవుతుంటారు. వీళ్ళు చేసేది మన మామూలుగా చేసే డ్యాన్స్ కాదు, ఏదో ఫ్రీ స్టైల్ చేస్తారు. నేలపైన హెడ్ పెట్టి రొటేట్ అవ్వడం అలాగ చేస్తుంటారు. భలే ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఇవన్నీ బయట చూడం. సో వీళ్ళ దగ్గర ఆ స్కిల్ ఉంది. ఆ బొడ్డోడు అతన్ని ఇమిటేట్ చేస్తున్నాడు ఇందాక నుంచి. ఇంకా బొడ్డోడు వాళ్ళ అమ్మ చూసింది ఇటు చేసే పెతర చేష్టాలకి వాడిని తీసుకొని పోదామని వచ్చింది. వాడు రావట్లేదు. వాడు ఇంకా లాక్కొని వెళ్తాడు. చూడండి వాడిని, పాపం వాడు ఎంజాయ్ చేస్తుంటే వాడిని తీసుకెళ్ళిపోతుంది. ఇంకెంతైనా భయం ఉంటుంది కదా అమ్మ వాళ్ళకి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత డాన్సర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మేము ఉండే ఏరియాలో ఇదే మంచి పార్క్ అండి. లైక్ ఫుల్గా ట్రీస్ ఉంటాయి, ఒక జంగిల్ లాగా ఉంటుంది, మంచిగా ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. సిటీలో ఇలాంటి పార్కు ఉండడం చాలా రేర్ ఈ రోజుల్లో. సో మాకు బాగా ఇష్టం ఈ పార్క్కి వెళ్ళడం. అలా ఊరికే అలా చూపిస్తున్నాను మీకు అన్ని లొకేషన్ ఎలా ఉందని. మంచి ప్లేసు, ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా చెన్నైకి వస్తే. అన్నానగర్ టవర్ పార్క్ ఇది. సో ఇప్పుడే పార్క్ వచ్చి అలా చిల్ అవుతున్నాము. మా వైఫ్ ఒకటే పార్క్కి వెళ్దాం అంటుంది. ఎందుకు ఇష్టమే నీకు పార్క్ అంటే? ఏంటి పక్షులా? అవునా? పక్షులు ఉంటే సౌండ్ పీస్ఫుల్గా ఉంటుందనా? అట్టయితే ఇంట్లోనే పెంచుకోవచ్చుగా 4 పక్షులు. ఒక 4 చెట్లు 4 పక్షులు పెంచు. పక్షులు అరిస్తే పీస్ఫుల్గా ఉందంట నా వైఫ్కి. మరి నాకైతే లేదు. నా వైఫ్ కోసం రావడం ఆ పార్క్కి. అలా వస్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు ఏదో చేస్తున్నారు. ఇది కూడా తమిళనాడు కల్చర్లో ఏదో స్పోర్ట్. ఇది కర్రలతో కర్రసాము చేసేది. సో చూస్తూను భలే ముద్దుగా ఉన్నారు పిల్లలు దెబ్బతుంటే. ఈ పార్క్లో షటిల్ ఆడడానికి లైట్స్ కూడా అరేంజ్ చేశారు, చూసారా? మంచి పార్క్ ఇది. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ తీస్తాం ముందు.